स्वभिज्ञस्वराट् तेने ब्रह्म हृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारि मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सताम् वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् శ్రీకృష్ణుడి యొక్క లీలా విహార వర్ణనాన్ని చేస్తున్నారు సుఖమహర్షి పరీక్షన్ మహారాజుతో. శ్రీకృష్ణుడు యాదవ శ్రేష్ఠుల చేత ప్రాసాదాలు అంటే భవనాల యందు బంతులాట, చాలా అందమైనటువంటి తన యొక్క భార్యలతోటి అనేక రకాలుగా క్రీడలు చేస్తూ ఉండేవాట. స్వేచ్ఛగా వారితో కలిసి స్నానాలు ఆచరించేవాట, నదుల్లోనూ లేదా ఆ కొలంలోనూ. సరే, అలా విహరిస్తూ ఎంతో చక్కగా ఆనందంగా గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ వస్తున్నటువంటి ఆయన మీద ఉండేటువంటి విరహం చేత ఆ భార్యలందరూ కూడాను అంటున్నారట కొన్ని సందర్భాల్లో. ఒక కుర్రరి పక్షిని చూసి ఒక గోపిక, ఒక మహిషి, గోపిక కాదు ఒక మహిషి, ఆవిడ అంటున్నదట, అజ్ఞాత తత్వం కలిగినటువంటి వాడు కృష్ణుడు.
అలాంటి కృష్ణుడు ఈ జగత్తులో రాత్రి వేళ నిద్రిస్తూ ఉన్నాడు. కానీ నువ్వు మాత్రం నిద్ర లేకుండా ఆయనకి నిద్రాభంగం చేస్తూ విలపిస్తున్నావు ఎందుకు అని కొర్రరి పక్షిని అడుగుతున్నదిట. నువ్వు నిద్రించడం లేదు, నువ్వు అరుస్తున్నావు, ఆయన మాత్రం నిద్రిస్తున్నాడు అంటే ఆయన మీద ప్రేమతో అరుస్తున్నావా అని అంటున్నదిట. కృష్ణుడి యొక్క హాసం చేత, ఉదారమైనటువంటి లీలా దృష్టి చేత నీ యొక్క చిత్తం కూడా మాకులాగానే చాలా దుఃఖాన్ని పొందుతోందా? దానివల్లనే రాత్రులు నిద్రలేక నువ్వు దుఃఖపడుతున్నావా అని అడుగుతున్నదట ఒక మహిషి. ఇంకొక మహిషి అంటున్నదట, చక్రవాక పక్షి కనిపించిందట ఆమెడికి. ఆ చక్రవాక పక్షితో అంటున్నదట, నువ్వు రాత్రి వేళ ప్రియతముడైనటువంటి కృష్ణుణ్ణి కనుక్కోలేక కరుణస్వరంతో అధికంగా దుఃఖపడుతున్నట్టుగా వినిపిస్తోంది నాకు. నేత్రాలు మూసుకొని ఇలా కూర్చున్నావెందుకు? ఆయన్ని ధ్యానం చేస్తున్నావా? లేదా నువ్వు కూడా మాకులాగా కృష్ణుడికి దాసివైపోయి ఆయన యొక్క పాదసేవితమైనటువంటి మాలలు ఏవైతే ఉన్నాయో ఆ మాలల్ని కేశపాశాల్లో ధరించేటువంటి స్పృహని పొందుతున్నావా? మాకులాగానే నువ్వు కూడా నిన్ను నువ్వు భావించుకొని దుఃఖపడుతున్నావా అని అంటున్నారన్నమాట. ఒక మహిషి అంటున్నదట, జలనిధి అంటే సముద్రం, నది అట్లా అనుకోవచ్చు. నువ్వు సహజంగానే నిద్ర లేనటువంటి వాడివి. నదికి సముద్రానికి నిద్ర ఉండదు కదా. నీకు సహజంగానే నిద్ర లేనటువంటి వాడు అవడం చేత ఎప్పుడూ మేల్కొని గర్జిస్తూనే ఉంటావు. సముద్రుడే. లేదా నువ్వు పరమాత్మని పొందినప్పుడు మాకుండేటువంటి కుంకుమాది చిహ్నాలన్నీ కూడాను ఆయన హరించినట్లుగా నీ యొక్క లక్ష్మి కూడా కౌస్తుభం అందైనటువంటి చిహ్నాల్ని హరించడం చేత నీకు ఈ దశ కలిగిందా? మమ్మల్ని స్వామి అనుభవించే సమయంలో మాకున్నటువంటి కుంకుమాది చిహ్నాలన్నీ కూడా నువ్వు హరించినట్లుగా నీ గృహలక్ష్మి అని అంటున్నారన్నమాట. నీ యొక్క లక్ష్మి కౌస్తుభం మొదలైనటువంటి చిహ్నాలన్నింటినీ కూడా హరించడం చేత నీకు ఇలాంటి దశ కలిగిందా అన్నారు. అంటే సముద్రుణ్ణి చూస్తున్నారు కానీ ఆ సముద్రంలో కృష్ణుణ్ణి చూస్తున్నారు. చంద్రుణ్ణి చూసి అంటున్నారట, నువ్వు గొప్ప క్షయరోగంతో గ్రహించబడినటువంటి వాడు అవడం చేత క్షీణించేటువంటి వాడివే అయ్యున్నావు. కానీ నీ కిరణాల చేత అలా క్షీణిస్తూ ఉండేటువంటి నువ్వు నీ కిరణాల చేత అంధకారాన్ని పోగొట్టలేకపోతున్నావేమో అనిపిస్తోంది. లేదా నువ్వు మాకులాగానే కృష్ణుడి యొక్క రహస్యంగా మాట్లాడేటువంటి కృష్ణుడి యొక్క మాటల్ని మేం మర్చిపోయినట్లే నువ్వు కూడా మర్చిపోవడం చేత ఏమీ చేయలేనటువంటి స్థితిలో మౌనంగా ఉండిపోయావా అని అడుగుతున్నారు. ఓ మలయానిలమా, మలయ పర్వతం నుంచి వచ్చేటువంటి గాలి, మేము నీకేం అనిష్టం చేశాం? ఎందుకంటే కృష్ణుడి యొక్క కటాక్ష పాతాలనేటువంటి బాణాల ద్వారా మా యొక్క హృదయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను చీల్చబడ్డాయి. నువ్వు ఆ రంధ్రం ద్వారా మా చిత్తంలోకి వెళ్ళిపోయి చిత్తంలోకి మన్మథుడిని ఎందుకు పంపిస్తున్నావు అని అంటున్నారట. అంటే కృష్ణుడి యొక్క కటాక్ష పాతాలనేటువంటి బాణాల ద్వారా మా హృదయాలు అలా చీలిపోతే అక్కడ పడినటువంటి రంధ్రం ద్వారా నువ్వు మలయా నిలయం అంటే అక్కడి నుంచి వచ్చేటువంటి ఆ చల్లని గాలులు అన్నమాట. ఆ గాలులు ఆ కృష్ణుడి మీద భావాన్ని కలిగించాయి. ఆ భావం కలిగించడాన్ని వీళ్ళు ఇలా వర్ణించి చెప్తున్నారన్నమాట. మేఘాన్ని చూశారట. మేఘమా, నువ్వు తప్పకుండా లోకానికి తాపాన్ని పోగొట్టేటువంటి దానివే అయి ఉంటావు. ఎందుకంటే కృష్ణుడి యొక్క సఖుడివి కదా, కృష్ణుడి యొక్క వర్ణంలోనే ఉంటావు కదా. అందువల్ల ప్రేమ చేత ఆసక్తుడివై నువ్వు కూడా మాకులాగానే శ్రీవత్సాన్ని ధరించినటువంటి ఆ కృష్ణుణ్ణి స్మరిస్తూ ఉన్నావేమో అనిపిస్తోంది. నిరంతరం మాకులాగానే నువ్వు ఆయన్ని స్మరించడం వల్ల మాలాగే మలినమైనటువంటి చిత్తంతో మాటిమాటికి ఆ ధారారూపంగా ఆ జలధారని, బాష్పాలని
అంటే కంటి వెంబడి నీరులాగా మాకెలాగైతే ఆయన్ని బాగా బాగా తలిచి ఉన్నటువంటి మాకు ఆయన గురించి దుఃఖంతో ఎలాగైతే కళ్ళ వెంబడి నీళ్లు కారుతూ ఉంటాయో, నీకు కూడా అలాగే నీ నుంచి కారేటువంటి ఆ వర్షం ఏదైతే ఉన్నదో అది జలధారగా, అదే మన ఆనంద బాష్పాలో లేదా దుఃఖ బాష్పాలుగానో భావిస్తూ వీళ్ళు చెప్తున్నారట. అయ్యో, నువ్వు ఎందుకు ఆయనతో స్నేహం చేస్తున్నావు? ఆయన ప్రసంగమే చాలా బాధ పెడుతుంది. ఎవరిదైనా బాధ పెట్టేటువంటి ప్రసంగం కలిగినటువంటి వాళ్ళని తొందరగా మనం ఇష్టపడం కదా. మరి ఆయన ప్రసంగం కూడా మనకి బాధ కలిగిస్తుంది కదా. అందువల్ల ఇంకా మరి ఆయనతో నువ్వు స్నేహం ఎలా చేస్తున్నావు అని అంటున్నారట. కోకిల వచ్చి అరుస్తుందిట. కోకిల యొక్క అరుపును విని, నువ్వు మృత సంజీవని వాక్యాల చేత శ్రీకృష్ణుని శబ్దం లాంటి మధురమైనటువంటి వాక్కుల్ని పలుకుతున్నావు, చాలా అందంగా పలుకుతున్నావే కోకిల. మేము కూడా నీకు ఎలాంటి ప్రియమైన కార్యం చేయాలి. కృష్ణుడు కూడా ఏదైనా కార్యం చేయాల్సి వచ్చినప్పుడు చాలా అందంగా మాట్లాడతాడు, మా చేత ఆ పనులు చేయిస్తుంటాడు. నువ్వు కూడా వచ్చి మా దగ్గరికి ఆ మధురమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు కృష్ణుడిలాగానే, ఏం చేయాలి నీకు అని అడుగుతున్నారట వీళ్ళు. పర్వతాన్ని చూశారట ఇంకొకరు. నువ్వు పలకవు, కదలవు, అందువల్ల విశేషమైనటువంటి ప్రయోజనం ఆలోచిస్తూ నువ్వు ఉన్నట్లుగా తోస్తోంది అంటున్నారు. ఏదో విశేషమైనటువంటి ఒక ప్రయోజనాన్ని ఆలోచిస్తూ ఉన్నట్టుగా మాకు అనిపిస్తోంది. నువ్వు కూడా మాకులాగానే, మా వక్షస్థలంలాగానే నీకు ఉన్నతమైనటువంటి పర్వతాలు కలిగినటువంటి శృంగాలు అంటే శిఖరాలు కలిగినటువంటి దాని అయి ఉన్నావు. కృష్ణుని యొక్క పాదపద్మాలని అలా మేము వక్షస్థలంలో ధరించినట్లుగా నువ్వు కూడా ఆ శిఖరాల మీద ధరించాలని తపన పడుతున్నట్టుగా అనిపిస్తుంది అంటున్నారట. సముద్ర పత్నులైనటువంటి నదుల్ని చూసి నదులతో అంటున్నారట, ఈ గ్రీష్మకాలంలో ప్రియతముడైనటువంటి సముద్రుడు మేఘం ద్వారా అమృతాన్ని వర్షించి మీకు ఆనందం కలగచేస్తూ ఉంటాడు. అందుకనే కదా మీరు ఆ ప్రియతముడైనటువంటి స్వామి అయినటువంటి కృష్ణుడి యొక్క ప్రణయ దృష్టి చేత, అది ఆ ప్రణయ దృష్టి లేకపోవడం చేత మీరందరూ శుష్కించిపోయి కనిపిస్తున్నారు. అంటే ఎండిపోయినటువంటి నదులను చూసి యథార్థంగా మీకు అందరికీ సముద్రుడు నీరు త్రాగి మళ్ళీ వర్షం కురిపిస్తే మీరు అందరూ ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటారు. కానీ మాకు ఇప్పుడు శుష్కించినటువంటి మిమ్మల్ని చూస్తే మాకు అనిపిస్తుంది కృష్ణుడు యొక్క ప్రణయ దృష్టి మీ మీద లేకపోవడం వల్ల అలా శుష్కించిపోయారేమో అనిపిస్తోంది అని అంటున్నారట. ఒక హంస కనిపించిందట. ఓ హంస, స్వాగతం నీకు, రా రా అంటున్నారట. ఇప్పుడు పాలు త్రాగి కృష్ణుడి యొక్క విషయాన్ని చెప్పు అని పాలు పెట్టారట దాని ముందు. అది తాగిందిట. నిన్ను కృష్ణుడి యొక్క దూతగా భావిస్తున్న హంస సందేశం అని చెప్పి కొంతమంది రాస్తుంటారు. ఇదో ఇలాంటివి చూసే రాశారు వాడు. హంస సందేశం అంటారు. అంటే హంసని సందేశం కోసం పంపించినట్లుగా భావించి నువ్వు దూతగా వచ్చినట్టుగా భావిస్తున్నాను. ఆయన సుఖంగా ఉన్నాడా? పూర్వం మేము రహస్యంగా మాట్లాడినటువంటి మాటలు ఆయన మనస్సులో ఉన్నాయా? ఆ క్షుద్రమైనటువంటి వార్తాహరుడా? మేము ఎందులోగా ఆయన్ని సేవించాలి అంటే ఇప్పుడు ఈ లోపల అంటోందట, ఆయన బాగానే ఉన్నాడు, మీరు చక్కగా ఆయన్ని సేవించండి, సేవించాలని ఆయన ఆజ్ఞ ఇస్తున్నారు. ఎందుకు సేవించాలి మేము అంటున్నారు. ఎందుకోసం అంటే మమ్మల్ని పిలిచాడు ఆయన, కానీ మధ్యలో లక్ష్మి వచ్చి చేరింది. మాకు ఆయనకి మధ్యలో లక్ష్మి ఒకటి వచ్చి చేరిందయ్యా అంటున్నారట. ఎక్కడున్నది ఆవిడ? ఆయన వక్షస్థలంలో ఉన్న. మాకు ఆయనకి మధ్య లక్ష్మీదేవి వచ్చి మమ్మల్ని వంచి ఒంటరిగా ఆయన్ని సేవిస్తోంది కదా, అలాంటప్పుడు మేమెందుకు ఆయన్ని సేవించాలి అని అంటున్నారట. ఆవిడొక్కతే ఆయన మీద నిష్ట కలిగిందా, మేమందరం కాదా అని అంటున్నారట వీళ్ళందరూ. సరే, ఇలా అంటున్నారని సుఖమహర్షి చెప్తూ శ్రీకృష్ణుడి యొక్క భార్యలందరూ కూడా బ్రహ్మాది యోగేశ్వరులకు కూడా అధిపతి అయినటువంటి కృష్ణుడి పట్ల అద్భుతమైనటువంటి ఇలాంటి అనురాగాన్ని చూసి పరమపదాన్ని పొందారు వాళ్ళందరూ కూడా అని అంటున్నారు. కృష్ణుడి యొక్క విషయాన్ని అలా ఎవరైనా సరే లోకంలో ఉత్కృష్టమైనటువంటి సంగీత రూపంలో లేదా మామూలుగా కానీ
పరంపరమైనటువంటి భావపూర్ణంగా కానీ, భావం లేకుండా కానీ ఎలాగైనా సరే ఆ భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి కీర్తన నామాన్ని కానీ లేదా ఆయన యొక్క చరిత్రను కానీ పాడితే వాళ్ళందరూ మోక్షం పొందకపోవడం అనేటువంటిది ఏముంది? ఎవరైనా సరే అందరూ పొందుతారన్నారు. ఈ ఉన్నటువంటి భార్యలందరూ కూడా కృష్ణుడి మీద భర్త అనేటువంటి జ్ఞానమే తప్ప భగవంతుడు అనేటువంటి జ్ఞానం లేదు 16,000 మంది భార్యలకి కూడా. అయినప్పటికీ భర్తృజ్ఞానంతో అయినా సరే వాళ్ళు అనేక రకాల సేవలు చేశారు. పాదాలు పిసగడం కానీ, లేకపోతే ఆయనకి అనేక రకాలుగా మొన్న చెప్పారు కదా, వాళ్ళకి 100 మంది దాసీలు ఒక్కొక్కళ్ళకి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేయవలసిన కర్మలన్నీ వీళ్ళే చేసేవారట కృష్ణుడికి స్వయంగా. అలా కృష్ణుడి మీద అత్యంతమైనటువంటి ప్రీతితో వీళ్ళందరూ కూడా పూజించారు. వారి యొక్క పుణ్యాన్ని గురించి చెప్పవలసినటువంటి అవసరం ఏముంది అన్నారు. మనం నిర్మించుకున్నటువంటి ఆలయాల్లో అర్చారూపంలో ఉన్నటువంటి పెరుమాళ్ళకి సేవ చేసే అబ్బో ధన్యులం అయిపోయాం అనుకుంటాం. కానీ సాక్షాత్తుగా కృష్ణుడికి వాళ్ళందరూ ఉండి దగ్గరుండి సేవ చేశారంటే ఎంత ధన్యతను పొంది ఉండాలి, వాళ్ళ యొక్క పుణ్యానికి అసలు హద్దే ఉంది అని అంటున్నారన్నమాట. సత్పురుషులకి ఆశ్రయమైనటువంటి కృష్ణుడు నిరంతరం కూడా ఇలా వేదాల్లో చెప్పబడినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆచరిస్తూ, గృహం అనేటువంటిది ధర్మ అర్థ కామాలు ఏవైతే ఉన్నాయో మూడింటికి కూడా స్థానం ఇదే అని చూపించాడు లోకానికి. ధర్మార్థ కామాలకి స్థానం గృహమే, గృహస్థాశ్రమ ధర్మమే ఆ ధర్మాన్ని కాపాడగలిగేటువంటిది అనేటువంటిది తాను గృహస్థాశ్రమ ధర్మంలో ఉండి దాన్ని ఆచరించి లోకానికి చూపించాడు అని. గృహస్థుల యొక్క పరమధర్మాన్ని ఆచరించేటువంటి కృష్ణ భగవానుడికి 16,108 మంది భార్యలు ఉన్నారట. ఆ స్త్రీరత్నాలైనటువంటి ఆ పత్నులందరిలో కూడా రుక్మిణి మొదలైనటువంటి వారు 8 మంది ప్రధానమైనటువంటి వారు. వారి యొక్క పుత్రుల యొక్క కథనంతటినీ కూడా ఇంతకు ముందు చెప్పాను అని చెప్తూ, అమోఘమైనటువంటి జ్ఞానం కలిగిన కృష్ణుడు తన భార్యలో ఒక్కొక్క భార్య వల్ల 10 మంది చొప్పున సంతానాన్ని కన్నాడు. అప్రతిహతమైనటువంటి ప్రభావం కలిగినటువంటి వాళ్ళు ఆ పుత్రులందరూ కూడా. కానీ అందులో కూడాను అద్భుతమైనటువంటి కీర్తి సంపన్నులైనటువంటి 18 మంది మహారథులు ఉన్నారయ్యా, వాళ్ళ పేర్లను గురించి చెప్తున్నాను విను అన్నాడు. ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, దీప్తిమానుడు, భానుడు, సాంబుడు, మధువు, బృహద్భానుడు, చిత్రభానుడు, వృకుడు, అరుణుడు, పుష్కరుడు, వేదబాహువు, శృతదేవుడు, సునందుడు, చిత్రబాహువు, విరూపుడు, కవి, న్యగ్రోధుడు అని చెప్పబడేటువంటి వీళ్ళు మహారథులై ఉన్నారు. ఈ కృష్ణుని యొక్క పుత్రులందరిలో కూడా రుక్మిణి పుత్రుడైనటువంటి ప్రద్యుమ్నుడే అన్ని గుణాలతోనూ కృష్ణుడితో సమానమైనటువంటి వాడు. మహారథుడైనటువంటి ప్రద్యుమ్నుడు రుక్మి అని చెప్పబడేటువంటి రుక్మిణి యొక్క సోదరుడైనటువంటి అతని యొక్క పుత్రికని రుక్మవతి అని చెప్పబడేటువంటి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె వల్ల ఇతనికి సుమారు 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి అనిరుద్ధుడు అనేటువంటి సంతానం కలిగాడు ఈ ప్రద్యుమ్నుడికి. ఆ రుక్మి యొక్క దౌహిత్రుడైనటువంటి అనిరుద్ధుడు కూడా రుక్మి మనవరాలు ఎవరైతే ఉన్నారో ఆమెని వివాహం చేసుకున్నాడు. ఆ అనిరుద్ధుడికి ఆ భార్య వల్ల అనిరుద్ధుడికి కలిగినటువంటి సంతానం వజ్రుడు అని పేరు కలిగినటువంటి వాడు. ఆ వజ్రుడు ఒక్కడే చిట్ట చివరిలో జరిగేటువంటి ఆ ముసల యుద్ధం ఏదైతే జరిగిందో ముసల యుద్ధంలో ఇతనొక్కడే తప్పించుకొని బయటపడ్డవాడు. మిగిలిన అందరూ చనిపోయారు. అంటే యాదవుల్లో మిగిలినటువంటి వాడు చివరికి వజ్రుడు ఒక్కడే. ఆ వజ్రుడు కట్టించిందే మనకి ద్వారక ఆలయం ఉన్నదే, ఇప్పుడు ద్వారకలో దర్శనం చేసేది ఆ వజ్రుడు కట్టించింది, నిర్మాణం చేసిందే అన్నమాట. సరే, ఆ ముసల యుద్ధంలో నుంచి రక్షితుడయ్యాడు. ఆ వజ్రుడికి ప్రతిబాహువు అనేటువంటి వాడు, ప్రతిబాహువుకి సుబాహువు, సుబాహువుకి శాంతసేనుడు, శాంతసేనుడికి శతసేనుడు అని చెప్పబడేటువంటి వాళ్ళు సంతానమయ్యారు. అయితే ఈ కృష్ణుడి యొక్క వంశంలో దరిద్రులు కానీ, అల్ప సంతానం కలిగినటువంటి వారు కానీ, అల్ప ఆయుష్కులైనటువంటి వారు కానీ,
అల్ప వీర్యం అంటే బలం కలిగినటువంటి వారు కానీ, బ్రాహ్మణుల్ని ద్వేషించేటువంటి వాళ్ళు కానీ ఎవ్వరూ పుట్టలేదట. యదువంశీయులందరినీ కూడాను లెక్కించడం అలా పెట్టండి అంటున్నాడు సుఖమహర్షి. యదువంశీయులందరినీ లెక్క పెట్టడం అలా పక్కన పెట్టండి. వాళ్ళల్లో ఎవరు ప్రసిద్ధులో, చరిత్ర సంపన్నులో అలాంటి వాళ్ళని లెక్కించాలన్నా కూడా సుమారు 10,000 సంవత్సరాలు పడుతుందట. అంతమంది ఉన్నారు. యదువంశీయులందరినీ లెక్క పెట్టడం కాదు, అందులో ప్రసిద్ధులైన వాళ్ళని లెక్క పెట్టడానికే 10,000 సంవత్సరాలు పడుతుందట. యదువంశంలో పుట్టినటువంటి కుమారులకి 3,80,800 మంది అధ్యాపకులు ఉన్నారట, గురువులు ఉన్నారట, అంటే చదువు చెప్పేవాళ్ళు ఉన్నారట. ఎంతమంది అండి? 3,08,800 మంది. ఎంత ఆశ్చర్యం! వీళ్ళే ఇంతమంది ఉంటే వాళ్ళు ఎంతమంది ఉండాలి? యాదవుల్లో పద్మ సంఖ్య, పద్మ అని చెప్పబడేటువంటి సంఖ్యల్లో పెద్ద సంఖ్య అన్నమాట చివరి. ఆ సంఖ్యతో ఉన్నటువంటి జనం ఉండేవారట యాదవులు. వాళ్ళందరికీ రాజుగా ఉగ్రసేనుడు ఉండేవారట. ఆ పరిజనాల్ని లెక్కించడానికి ఎవడు సమర్థుడు కాడంటున్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టాలంటే సాధ్యమే కాదంటున్నారు. పూర్వకాలంలో దేవతలకి అసురులకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు చనిపోయినటువంటి వారు, దైత్యులైనటువంటి వారు, అసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఈ ద్వాపర యుగంలో మానవులుగా రాజులుగా జన్మించారు. ఆ దైత్యులే మానవుల్లో నరపతులుగా అంటే రాజులుగా జన్మించి ప్రజల్ని చాలా బాధలు పెట్టారు. ఆ దుర్మార్గులైనటువంటి రాక్షసులు జన్మించి చాలా అధికంగా రాజులుగా జన్మించి లోకాన్ని దుఃఖపెడుతూ ఉంటే భరించలేకపోయింది భూమి. అందుకే ఆయన్ని ప్రార్థించింది, ఆ భూభారాన్ని ఆయన తొలగించాడు. అయితే వాళ్ళందరూ కూడా అంటే యాదవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారిని అణచడం కోసం శ్రీహరి చేత ఆదేశింపబడి ఆ రాజులందరినీ చంపడానికి కూడా తాను వచ్చేటప్పుడు దేవతలందరినీ కూడా ఆదేశించాడు పరమాత్మ. ఏమని? యదువంశంలో మీరందరూ జన్మించండి. యదువంశంలో 101 శాఖలు ఉన్నాయట, వంశాలు ఉన్నాయట, 101 వంశాలు ఉన్నాయట. ఆ దేవతలందరూ కూడాను యదువంశంలో పుట్టి వాళ్ళందరూ 101 వంశాలుగా విభజన పొందారట. వాళ్ళందరూ కూడా కృష్ణుణ్ణి ఈశ్వరుడిగా భావించి వేదాదుల్లాగానే ఆయన మీద అత్యంతమైనటువంటి శ్రద్ధ కలిగి ఉన్నారట. వాళ్ళల్లో ఎప్పుడూ కూడా ఆయన దగ్గర ఉండి బాగా సేవ చేయడంలోనే బాగా ప్రీతి కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆ యాదవులందరూ కూడా సంపూర్ణంగా ఇతరులైనటువంటి వారందరికన్నా కూడాను వృద్ధి ఎక్కువగా పొందారట యాదవులందరూ. వాళ్ళందరూ కృష్ణైక గతులై ఉండేవారట. కృష్ణగత ప్రాణులని మనం గోపికల్ని చెప్పుకున్నాం చూడండి, గోపబాలు, రుక్మిణీదేవి, యాదవులందరూ కూడాను కృష్ణగత ప్రాణులయ్యి ఉండేవారట. ఆ యాదవులందరూ వాళ్ళ సౌభాగ్యం ఎంత గొప్పదో, వాళ్ళందరూ కృష్ణుడితో పాటు పడుకోవటం, కూర్చోవటం, తిరగటం, సంభాషించడం, ఆడటం, పాడటం, స్నానం చేయటం లేదా అనేక రకాలైనటువంటి కర్మల్లో కృష్ణుడితో పాటుగా ఉండి జీవనాన్ని గడిపారు. ఉంతన్నోడు తోమేయావోం ఉనక్కే నామాడు సేవ. మన అమ్మ కూడా కోరింది, నీతోటే సంబంధం ఉండాలి, నీకే కైంకర్యం చేయాలి. అది ఇదే అన్నమాట, ఇలాంటివి కావాలి. అది కోరారట మన అమ్మ కూడా. అప్పుడు అంటున్నారు, రాజా, ఇప్పుడు యదుకులంలో శ్రీకృష్ణ కీర్తి అనేటువంటి ఒక తీర్థం ఉన్నదే, ఎప్పుడైతే కృష్ణ కీర్తి అనేటువంటి తీర్థం జన్మించిందో గంగా అనేటువంటిది ఆ ప్రాచీన తీర్థం కూడా తక్కువైపోయింది అన్నాడు. గంగా ప్రధానంగా పవిత్రమైనటువంటి తీర్థం కదా, అలాంటి ఆ గంగా పవిత్రమైనటువంటి ఆ తీర్థం కూడా కృష్ణ కీర్తి అనేటువంటి తీర్థం ముందు పోయింది అంటున్నారు. దాన్ని కూడా తక్కువ చేసి కృష్ణుడి యొక్క ఆ కీర్తి అనేటువంటి తీర్థం ఉత్తమమైనటువంటి తీర్థంగా విరాజిల్లిందయ్యా
అని అన్నాడు. ఎవరి యొక్క కృపని పొందడానికి బ్రహ్మాది దేవతలు కూడా ప్రయత్నిస్తూ ఉంటారో ఆ లక్ష్మీదేవి ఎవ్వరికీ లభించకుండా ఒక్క కృష్ణుడి యొక్క సేవలోనే నిమగ్నమై ఉన్నది. అంటే లక్ష్మీదేవి అంతటిది ఆయన యొక్క సేవలో నిమగ్నమైంది అంటే మహానుభావుడు కదా. ఎవరి యొక్క నామం కానీ ఆ నామాన్ని శ్రవణం చేయడం కానీ కీర్తనం చేస్తే కానీ సర్వ విధమైనటువంటి అమంగళాలు కూడా నష్టమైపోతాయో, ఎవరి చేత ఋషి వంశంలో ధర్మం అనేటువంటిది ప్రవర్తిల్లిందో, సర్వ సంహార కాలమూర్తి అయినటువంటి ఆ కృష్ణుడి యొక్క పక్షంలో ఈ భూభార హరణం అనేటువంటి కార్యం విచిత్రమే కాదు అసలు అన్నాడు. దానికోసం కష్టపడవలసినటువంటి అవసరమే కృష్ణుడికి లేదు. చాలా సునాయాసంగా ఒక ఆటలాగా తాను చేయగలిగినటువంటి కార్యాన్ని చేసేసినటువంటి వాడు అయ్యాడు. అతను సాక్షాత్తు జనుల్లో అంతర్యామిగా ఉన్నాడు. గోపకులకి యాదవులకి ఆ జనుల్లో ఉండేటువంటి వాడైనటువంటి ఇతను జీవులకి ఆశ్రయుడై ఉన్నాడు. దేవకికి జన్మించాడు అనేటువంటి ఒక ప్రవాదం మాత్రం కలిగినటువంటి వాడయ్యాడు. లోకంలో దేవకి పుత్రుడు అని చెప్తారు కానీ యథార్థంగా అతను ఎవరికి పుత్రుడు అన్నట్లుగా అన్నమాట. వాస్తవంగా జన్మలేనివాడు కదా ఆయన. యాదవులైనటువంటి వారు సేవకులుగా కలిగినటువంటి వాడు, యాదవ సభకి అధిపతి అయినటువంటి వాడు. ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో అతను తన యొక్క అందమైనటువంటి ముఖం ద్వారా స్త్రీలందరినీ కూడాను ఆయన ఆకర్షించినటువంటి వాడయ్యాడు. మధుర, ద్వారకా, వ్రజం అనేటువంటి నగరాల్లో ఉండేటువంటి వనితలందరి చేత కూడాను ఆకర్షింపబడినటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు అయ్యాడు. అలాంటి ఆ శ్రీకృష్ణుడికి జయమగుగాక అంటున్నారన్నమాట సుఖ మహర్షి. ఆ శ్రీకృష్ణుడి యొక్క పాదపద్మాల్లో భక్తిని కోరేటువంటి వాడు ఇంతకుముందు చెప్పబడినటువంటి ఆ స్వప్రవృత్తి ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రవృత్తి ధర్మాలన్నీ రక్షించడం కోసమని మత్స్య, కూర్మ, వరాహ మొదలైనటువంటి అంటే ఆయన చేతనే లోకంలో చెప్పబడినటువంటి ఉపదేశం చేయబడినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడాను ఆచరించడం కోసం ఆయనే అనేక రకాలైనటువంటి అవతారాలు ఎత్తి తను ఆచరించి లోకానికి చూపించి ఇదిగో ఇలా ప్రవర్తించాలి అనేటువంటిది ఆచరణ ద్వారా చూపించినటువంటి మహానుభావుడు. అనేక రకాల అవతారాలు ఎత్తినటువంటి వాడు. అదిగో ఆ పరమాత్మ యొక్క ఈ విధమైనటువంటి చరిత్రని గానం చేసేటువంటి జీవుల యొక్క కర్మ బంధాలన్నీ కూడాను పోగొట్టుకోగలుగుతారు. అలాంటి కర్మబంధాలన్నింటినీ కూడాను తెగ్గొట్టేసేటువంటి చరిత్రాన్ని శ్రవణం చేయడమే జీవుడి యొక్క ధర్మం అని అన్నారు. ఎవరిని పొందడం కోసం అయితే రాజులు కూడా పూర్వకాలంలో తమ యొక్క అద్భుతమైనటువంటి భోగాలను అనుభవించేటువంటి రాజ్యాలు కూడా వదిలేసేసి వనాలకు వెళ్ళిపోయారో అంటే ఆయన్ని పొందడం కోసం అని తమ సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి వాళ్ళు మహానుభావులు ఎంతమంది ఉన్నారు. సుఖాన్ని వదలడం లోకంలో ఎవరికి సాధ్యం కాదు. ఆ సుఖభోగాల్ని కూడా వదిలిపెట్టేసి రాజ్యకాంక్ష ఉంటుంది. ఎవరైనా ప్రతివాడు నాయకుడు కావాలనుకుంటాడు. లోకంలో దాసుడు కావాలనుకోడు, సేవకుడు కావాలనుకోడు. ప్రతి వాడిని కదిలించండి, ఎవడైనా నేను ఒకడికి మీద పెత్తనం చెలాయించాలనుకుంటాడు కానీ వాడి పెత్తనంలో నేను ఉండాలని అనుకునేవాడు ఎవడు కాదు. అలాంటి భోగాలు అనుభవించదగింది, నాయక అవస్థలో ఉండగలిగేటువంటిది అద్భుతమైనటువంటి ఆ రాజ్యాల్ని కూడా ఆయన కోసం అని, ఆయన్ని పొందడం కోసం అని వదిలిపెట్టేసినటువంటి వాళ్ళై ఉన్నారు ఆ రాజులు. ఆ రాజులైనటువంటి వాళ్ళందరూ కూడా సుందరమైనటువంటి కృష్ణుడి యొక్క కథల యొక్క శ్రవణం చేత, కీర్తనం చేత, వాళ్ళ యొక్క కృష్ణుడిని చింతించడం చేత అంటే మనస్సులో భావించడం చేత వృద్ధి పొందినటువంటి భగవద్భక్తి బలం చేత వాళ్ళందరూ కూడా కాల ప్రభావాన్ని అధిగమించేసి కృష్ణుడి యొక్క నిత్యలోకాన్ని అంటే వైకుంఠధామాన్ని వాళ్ళందరూ కూడాను పొందారయ్యా. అలాంటి అద్భుతమైనటువంటి ఆ కృష్ణుడి యొక్క చరిత్ర మనం వింటున్నాం అని అన్నారు. సరే, అది అయిపోయింది. ఇక ఇక్కడ ఇవాల్టితో దశమ స్కందం ఉత్తర భాగం కూడా పూర్తి అయిపోయింది. ఇక మనం చెప్పుకోవాల్సినటువంటి వాటిలో ఏకాదశ స్కందాన్ని ఇప్పుడు ప్రారంభం చేసుకుంటున్నాం. ఈ ఏకాదశ స్కందంలో ప్రధానంగా మన
పరీక్షిత్ మహారాజు ఒక ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్న వేసేటువంటి ఆ ప్రశ్నకి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, భాగవత ధర్మాలు. అయితే భాగవత ధర్మాలని గురించి ప్రశ్న వేయబోయే ముందు శుక మహర్షి ఒక మాట అంటాడు. దీనికి కృష్ణుడి యొక్క చరిత్రనంతటిని కూడా చెప్తూనే, కృష్ణ భగవానుడు యాదవులతోటి బలరాముడితోటి దైత్యులందరినీ కూడా సంహరించి కురు పాండవుల యొక్క మధ్య ప్రబలమైనటువంటి వైరాన్ని, కలహాన్ని కలిగించాడు. అలా కలిగించడం దేనికి అంటే భూభారాన్ని తొలగించడం కోసం. అటు పాండవుల పక్షంలో కానీ ఇటు కౌరవుల పక్షంలో కానీ ఉండేటువంటి సేన అంతా కూడాను నశించిపోయేలాగా వాళ్ళ మధ్య ఒక అద్భుతమైనటువంటి యుద్ధాన్ని కల్పించి తర్వాత భూభారాన్ని తొలగించాడు. దుర్యోధనుడు మొదలైనటువంటి శత్రువులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా మాయాద్యూతం చేత, వివిధమైనటువంటి అవమానాల చేత ద్రౌపదీదేవికి ఎంత గొప్ప అవమానం చేశారు. జుట్టు పట్టుకుని ఈడ్చాడు వాడు. ఆ జుట్టు పట్టుకొని ఈడవడం మొదలైనటువంటివి కాకుండా నిండు సభలో వస్త్రాపహరణం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడాను పాండవుల్లో విపరీతమైనటువంటి క్రోధాన్ని కలిగించాయి. అలా క్రోధాన్ని కలిగించి వీడెవడు? దుర్యోధనుడు కలిపురుషుడు కనుక ఆ కలిపురుషుడు ఎప్పుడు కలహాన్ని తీసుకొస్తాడు. వీళ్ళు శాంతంగా ఉన్నారు పాండవులు, కానీ వీడు మాత్రం ఎప్పుడు కలహ ధోరణిలోనే వెళ్ళాడు. కలహం తేవడానికి వీలైనటువంటి కర్మలన్నీ చేశాడు. అలా చేసినటువంటి వీడు పాండవుల్ని చాలా కోపం తెప్పించాడు పాండవులకి. ఆ పాండవుల్ని నిమిత్తంగా చేసుకొని కృష్ణుడు ఏం చేశాడు? యుద్ధం కోసంగా ఇరుపక్షాల రాజుల్ని సంహరించి భూభారాన్ని తొలగించాడు. అయితే ఆ కృష్ణుడు తన భుజబలం చేత రక్షింపబడేటువంటి యాదవుల ద్వారా భూమికి భారంగా ఉన్నటువంటి రాజ్య సైన్యాన్నంతటినీ నాశనం చేసినా కూడా తృప్తి పొందలేదట. చేసిన తర్వాత తాను అనుకున్నట్ట, ఏమనుకుంటున్నట్ట? లోకం దృష్టిలో భూభారం తొలగిపోయింది, కానీ నా దృష్టిలో మాత్రం ఇంకా భూభారం తొలగలేదనుకున్నట్ట. ఎందుకని అంటే ఈ యదువంశం ఇంకా ఈ భూమి మీద ఉన్నది కనుక అన్నాడు. భూమి యొక్క భారం తొలగాలి అంటే యదువంశం కూడా నాశనం అవ్వాలి. ఎందుకని? యదువంశీయులందరూ కూడాను నా ప్రభావం చేత మంచి బలం, ఐశ్వర్యం కలిగినటువంటి వాళ్ళు అయ్యారు. నన్ను ఆశ్రయించి పరాక్రమం చేత, ఐశ్వర్య వైభవం చేత విశృంఖలంగా వాళ్ళందరూ కూడా తిరుగుతున్నారు. వాళ్ళు ఏది చేయడానికైనా సిద్ధపడేటువంటి రీతిలో వాళ్ళు అహంకరించి తిరుగుతున్నారు. దేవతలు కూడా వీళ్ళని గెలవలేరు, అంతటి పరాక్రమం కలిగినటువంటి వారు. అందువల్ల వీళ్ళు కనుక నా తర్వాత, నేను అవతారాన్ని చాలించి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కనుక ఈ భూమి మీద ఉన్నారు అంటే మళ్ళీ అరాచకం ప్రారంభం అవ్వచ్చు, చెప్పలేం. అందుకని వెదురు వనంలో పరస్పరం ఒక వెదురు కొమ్మలు ఒకటి 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 గాలికి రాపిడి దాని నుంచి నిప్పు పుడుతుందిట. ఆ పుట్టేటువంటి అగ్నిలాగా ఈ యదువంశంలో కూడా కలహాన్ని పుట్టించి అది పూర్తిగా నాశనం అయిపోయి శాంతి పొందుతాను నేను అన్నాడు. ఆ విధంగా నా లోకానికి నేను వెళ్ళిపోతాను అనుకున్నట్ట కృష్ణుడు. అనుకొని ఆయన అనుకుంటే జరగకపోవడం అనేది ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా జరిగి తీరుతుంది. సంకల్పం సత్య సంకల్పుడు కదా అంటున్నారు. సర్వనియంత కూడా ఆయన. అలాంటి జగదీశ్వరుడైనటువంటి కృష్ణుడు నిర్ణయించి బ్రాహ్మణ శాపం అనేటువంటి మిషతోటి యదుకులాన్నంతటిని నాశనం చేయాలనుకున్నాడు. యదుకులాన్ని ఎలా నాశనం చేయాలి? అన్నిటికన్నా గొప్ప ఆయుధం ఒకటే బ్రాహ్మణుడి యొక్క శాపం, దాన్ని మించింది లేదు. కనుక బ్రాహ్మణ శాపం ఒకటి, పతివ్రత శాపం ఒకటి. ఈ రెండు చాలా బలమైనవి, చాలా బలమైనవి.
పతివ్రత అయినటువంటి స్త్రీ యొక్క శాపం కానీ బ్రాహ్మణుడి యొక్క శాపం కానీ చాలా చాలా బలం కలిగినవి కనుక ఆ రెండు ఇప్పించాడు ఆయన. యదువంశం అంతా సర్వనాశనం అయిపోతుంది అని గాంధారి చేత ఇప్పించాడు. గాంధారి పతివ్రత కదా, మరి తన భర్తకి నేత్రాలు లేవని తాను కూడా నా కళ్ళతో చూడకూడదు, ఆయనకి నేత్రాలు ఆయన చూడలేనప్పుడు నేనెలా చూస్తాను భర్తకి లేనప్పుడు అని తాను కూడా కళ్ళకి గంతలు కట్టుకున్నటువంటిది గాంధారి పతివ్రత. అలాంటి ఆ పతివ్రత అయినటువంటి ఆమె సాక్షాత్తు కృష్ణుణ్ణి శపించింది. కృష్ణుడు మహాభారత యుద్ధం అయిపోయింది, భీముడితో యుద్ధం జరగవలసి వచ్చినప్పుడు నా సంతానం అందరూ కూడా పోయారు, ఒక్కడు మిగిలాడు అనేటువంటి విషయం గాంధారికి తెలిసింది. చాలా దుఃఖించింది. గాంధారికి తెలిసి దుఃఖించినటువంటి గాంధారి ఎలాగైనా సరే నా ఒక్క పుత్రుడినైనా బతికించుకోవాలి అని అనుకున్నది. తను యుద్ధ శిబిరానికి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఆమె ఆ దుర్యోధనుడిని పిలిపించింది. వచ్చాడు దుర్యోధనుడు. ఏమయ్యా, నేను ఇంత మటుకు కూడా నిన్ను చూడలేదు, నా సంతానమైనటువంటి నువ్వు ఎలా ఉంటావో కూడా నేను ఇంత మటుకు చూడలేదు, నాకు తెలియదు. నేను పతివ్రతనైనటువంటి నేను నా భర్తకి నేత్రాలు లేకపోవడం చేత ఇది కట్టుకున్నాను, ఇంత మటుకు దీన్ని విప్పలేదు, నేను లోకాన్ని చూడలేదు. ఈవేళ ఆ అవసరం ఏర్పడింది. కారణం నా సంతానమైనటువంటి నిన్ను బ్రతికించుకోవడం కోసం. నువ్వు వెళ్ళి పూర్తిగా వివస్త్రుడవై నా దగ్గరికి రా అన్నది. ఒంటి మీద ఒక దారపు పోగు కూడా ఉండకూడదు, మొత్తం శరీరం అంతా వివస్త్రుడవై నా ఎదురుకి రా. నేను నాకు కట్టుకున్నటువంటి గుడ్డను తీసేస్తా, నా కళ్ళతో నిన్ను నేను చూస్తా. ఎప్పుడైతే నేను చూశానో నా చూపు నీ మీద పడడం చేత నువ్వు వజ్ర శరీరుడు అవుతావు అన్నది. వజ్ర శరీరం, నా యొక్క దృష్టి ఏ భాగం మీదనైతే నీ శరీరంలో పడిందో ఆ భాగం అంతా కూడా నువ్వు వజ్రతుల్యం అయిపోతుంది, నిన్నెవ్వరూ జయించలేరన్నది. నా పాతివ్రత్య మహిమ చేత, నాకున్నటువంటి పాతివ్రత్య మహిమనంతటినీ కూడా నీకోసంగా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నాకున్న ఏకైక సంతానాన్ని బ్రతికించుకోవాలి నేను, కనుక నువ్వు రా అన్నది. సరే అన్నాడు. అమ్మా, వివస్త్రున్నై రావడం, నేను పెద్దవాడిని అయ్యాను కదా అన్నాడు. నువ్వు నాకు సంతానానివి, నేను చెప్పిన పని చెయ్యి. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వివస్త్రుడై వస్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలో కృష్ణుడు ఎదురుపడ్డాడు. ఆయనకి తెలిసింది, అమ్మో ఇది చాలా డేంజర్ అయిపోతుంది, చివరికి నేనేమైపోవాలి, నా అవతారం అంతా కూడా వ్యర్థమైపోతుంది కదా, అవతార ప్రయోజనమే సిద్ధించదు కదా అనుకొని బయలుదేరాడు. ఇక చాలా ప్రమాదం ఏదో జరుగుతుందని పరిగెట్టుకుంటూ వచ్చేసాడు. సరే, ఇతను వివస్త్రుడై వస్తున్నాడు. వస్తూ ఉండగా కృష్ణుడు ఎదురుపడ్డాడు. అయ్యర్రే అన్నాడు. బాబా కంగారు పడ్డాడు. అయ్యో ఈ కృష్ణుడు వచ్చాడేమిటి ఇప్పుడు, ఇలా అర్ధరాత్రి అమ్మ ఏదో రమ్మంటే ఏదో వెళుతూ ఉంటే ఇతను వచ్చాడేమిటి అన్న. రే 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 ఏమయ్యా దుర్యోధన, ఎక్కడికి వెళుతున్నావు నువ్వు అన్నాడు. సిగ్గుపడుతున్నాడు పాప, పక్క వెళుతున్నాడు. మా అమ్మ రమ్మనే. చీ 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 చీ, ఇంత వయస్సు వచ్చి మీ అమ్మగారి దగ్గరికి ఈ విధంగా వెళతావా, నీకేమన్నా బుద్ధి ఉందా లేదా అన్నాడు బాబు. అప్పుడు గుర్తొచ్చింది తన బుద్ధి తనకి. అయ్యో నిజమే కదా, ఇట్లా వెళ్ళడం ఏంటి అనుకున్నాడు బాబు. ఈ మాట అనేసి కృష్ణుడు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏం లేడు అక్కడ, వెళ్ళిపోయాడు. చాలా అదొకటి వేస్తే చాలా అతను మందు అతను పడితే చాలా, అది కరెక్ట్గా పడాలి డోస్, అది వేసాడు. టక్కన మనసులోకి వచ్చింది, అరే ఎంత పని చేశాను నేను అనుకుని వెంటనే అక్కడ ఉన్న అరిటాకులు తీసుకున్నాడు. అరిటాకులు
సరిగ్గా ఈ మొల భాగం నుంచి నడుం భాగం దగ్గర కట్టేశాడు, తొడల దాకా కట్టేసుకొని వెళ్ళాడు. పాపం తల్లి, ఏమయ్యా వచ్చావా? వచ్చానమ్మా. నేను చెప్పినట్లే వచ్చావా? అవునమ్మా అన్నాడు. సరే అని పాపం ఆవిడ ఆ వస్త్రాన్ని తీసేసి, ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని అలా తీసేసి ఆవిడ యొక్క దృష్టినంతటినీ కింద నుంచి పైదాకా మొత్తం శరీరం అంతా కూడా వ్యాపింపజేసింది. కానీ చూస్తే అతనికి ఆ అరిటాకులు ఉన్నాయి. అరేరే ఎంత పని చేసావయ్యా నువ్వు అన్నది పాపం. టక్కన కళ్ళు మూసేసుకుంది. తాను అన్నది, అరేరే ఎంత పని చేసావయ్యా, నా దృష్టి యొక్క పాతం ఎక్కడైతే పడుతుందో అక్కడంతా వజ్రతుల్యం అవుతుంది, మిగిలిన శరీరం అంతా అవ్వింది కానీ నీకు ఈ భాగం మాత్రం కాలేకపోయింది అని బెంగపడింది. నీ ప్రారబ్ధం ఇలా ఉంటే నేనేం చేయగలను అన్నది. నా సర్వశక్తిని కూడా నీకు ధారపోసానయా, నా పాతివ్రత్య శక్తిని అంతటినీ నీకోసం ధారపోసాను, కానీ నీ ప్రారబ్ధం ఇలా ఉంది, నేనేం చేయలేను, ఇంతకు మించి నేను ఇంకా నిన్ను రక్షించడం కోసం నేనేం చేయలేను అన్నది బాబు. సరే, యుద్ధంలో భీముడు తాను ప్రతిజ్ఞ చేశాడు కదా, ఈ తొడను ఒక్కలు చేసి పాడేస్తానన్నాడు కదా, బద్దలు చేసి పారేస్తానన్నాడు. యుద్ధం జరుగుతోంది, విపరీతం, ఇద్దరు సమానమైన బలం కలవాళ్ళు. అందుకనే కదా బలరాముడు వచ్చి మరి చూసి, ఇద్దరు సమానమైన బలం కలవాళ్ళు, ఇద్దరు యుద్ధం చేస్తే ప్రయోజనం ఏంటి, ఎవ్వరు గెలవరు, పాడు కాదు, నేను వెళ్ళిపోతున్నా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా ఇద్దరు సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాళ్ళైనా ఎట్లా చావాలి వాడు అర్థం కావట్లేదు. అప్పుడు కృష్ణుడు తొడగొట్టాడు. నువ్వు ప్రతిజ్ఞ చేశావు, ఏమైందన్నాడు. గుర్తుందా అన్నట్లుగా ఆయనకి సైగ చేసేటప్పటిగా అప్పుడు అతని జ్ఞాపకం వచ్చిందా. కానీ యథార్థంగా అయితే ఆ యుద్ధంలో, ఈ గదాయుద్ధంలో ఎప్పుడు తొడ మీద కొట్టకూడదు. తొడ మీద కొట్టడం అధర్మం. కానీ ఇతను ప్రతిజ్ఞ చేశాడు కదా, మరి ఆ ప్రతిజ్ఞ తొడ మీద కొట్టడమే కదా, కనుక అది గుర్తు చేశాడు కృష్ణుడు సమయాన్ని. అప్పుడు గద తీసుకొని ఆ తొడ మీద కొట్టేటప్పటికీ సరిగ్గా ఆ శరీరం కూడా ఇతనికి పూర్తిగా మిగిలినదంతా వజ్రతుల్యం అయింది. మహాహంకరించాడు. ఇది ధర్మం కాదు కనుక వాడు కొట్టడని భావంలో ఉన్నాడు. భీముడు ఎటువంటి పరిస్థితుల్లో గద తీసుకొని తొడల మీద కొట్టాడు కనుక మిగిలిన శరీరాన్ని ఎంత కొట్టినా అతన్ని నేను చావను, అతన్ని మాత్రం నేను చంపగలుగుతాను అనేటువంటి ఉద్దేశంతో అతన్ని బాగా బాధిస్తే చివరికి కృష్ణుడు ఈ ఉపాయాన్ని చెప్తే తొడ మీద కొట్టేశాడు, చచ్చిపోయాడు, కూలిపోయాడు. అతన్ని కూడా ఇతను ఈ విధమైనటువంటి ఉపాయంతో చంపించాడు అనేటువంటి విషయం కూడా గాంధారికి తెలిసి, నా కుటుంబాన్ని అంతటినీ కూడా నువ్వు ఎలాగైతే సర్వనాశనం చేశావో, నా వంశాన్ని, అలాగే నీ యాదవ కులమంతా కూడాను నశించిపోతుంది అని చెప్పింది. ఎలాగైతే నా వంశం అంతా కూడా ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుని చచ్చారో, అలాగే నీ వంశం కూడా అలా ఒకళ్ళకొకళ్ళు కొట్టుకొని చస్తారు అని చెప్పించి, మరి ఆవిడ చెప్పించినటువంటి ఆ శాపం తప్పనిసరిగా ఫలిస్తుంది. కానీ కొట్టుకొని చావడానికి ఎలాగ అవకాశం? ఒకళ్ళకొకళ్ళు కొట్టుకొని చావాలంటే ఎలాగది సాధ్యమేంటి? యుద్ధం రాదే. యాదవులందరూ ఒకళ్ళొకళ్ళు చాలా ప్రేమతో జీవనం సాగించేవారు. మరి అలాంటి వాళ్ళు వాళ్ళల్లో వైరం ఎలా వస్తుంది? అందుకోసం మళ్ళీ బ్రాహ్మణ శాపం అనేటువంటిది, ఇక్కడ ఈ బ్రాహ్మణ శాపం అనేటువంటిది వచ్చింది. కారణం అదనమాట. సరే, మొత్తం మీద ఇలా బ్రాహ్మణ శాపం చేత వాళ్ళందరినీ కూడాను చంపించాలనుకున్నాడు, నాశనం చేయాలనుకున్నాడు. అయితే రాజు అంటున్నాడు కదా, ఇప్పుడు పరీక్షణ్ మహారాజు సుఖమహర్షిని అడుగుతున్నారు, మహానుభావ, బ్రాహ్మణ భక్తులు వదాన్యులైనటువంటి వాళ్ళు, ద్వారకాలో ఉండేటువంటి యాదవులు మామూలు వాళ్ళేం కాదు, బ్రాహ్మణులకి మహాభక్తులు కదా, అలాంటప్పుడు వాళ్ళకి బ్రాహ్మణులు ఎలా శాపం పెట్టారో ఆశ్చర్యంగా ఉంది. బ్రాహ్మణ భక్తులైన వాళ్ళు మంచి ఉదారమైనటువంటి తత్వం కలిగినటువంటి వారు, వృద్ధులైనటువంటి పెద్దలైనటువంటి వాళ్ళని సేవించడమే చేస్తారు తప్ప ఎప్పుడు అవమానించడం తెలియనటువంటి వారు, ఎప్పుడు నిరంతరం కృష్ణస్మరణ చేస్తూ కృష్ణగత ప్రాణులై జీవించేటువంటి యాదవులకి ఏమిటి,
బ్రాహ్మణ శాపం కలగడం ఏంటి, ఆశ్చర్యంగా ఉందన్నాడు ఈయన పరీక్షణ్ మహారాజు. ఇది ఎలా సంభవమైంది? అయినా వాళ్ళు ఏం శాపం పెట్టారు? ఏ కారణం చేత శాపం పెట్టవలసి వచ్చింది? ఏ కారణం చేత ఈ యాదవుల్లో ఒకరికొకరికి వివాదం ఏర్పడింది? ఈ విషయాలన్నీ ఆశ్చర్యంగా ఉన్నాయి, చెప్పండి, కొద్దిగా వినాలనుంది అని అన్నాడు పరీక్షణ్ మహారాజు. సుఖ మహర్షి దానికి సమాధానం చెప్తున్నారు. ఏమంటున్నారట, నువ్వు చెప్పింది నిజమే, వాళ్ళందరూ ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వారే. కానీ కృష్ణుడి యొక్క సంకల్పం ఇలా లేదు. వాళ్ళందరూ ఉదారమైనటువంటి వాళ్ళే, అందులో సందేహం లేదు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని ఈ భూమి యొక్క భారంగా వాళ్ళను ఉంచడం ఇష్టం లేనటువంటి సంకల్పం కృష్ణుడిది కనుక కృష్ణుడి యొక్క సంకల్పానుసారంగా ఇదంతా వచ్చిందయ్యా అన్నాడు. కృష్ణుడు కలికల్మషం యొక్క నాశనాన్ని చేసేటువంటి అద్భుతమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు, కర్మలు కలిగినటువంటి వాడు. అతని యొక్క సంకల్పానుసారంగా వసుదేవుడి గృహంలోనే అనేక రకాల మంగళకరమైనటువంటి కార్యాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కృష్ణుడు ద్వారకలోనే ఉన్నాడు. ఒకరోజు ఆయన యొక్క ప్రేరణ చేతనే తాను సంకల్పించాడు భూభారాన్ని వీళ్ళను కూడా సంహరించి. కావలసింది వీళ్లలో వైరం. ఈ వైరం కలగడానికి కావలసింది బ్రాహ్మణ శాపం. ఆ బ్రాహ్మణులకి వీళ్ళు హితులుగానే ఉన్నారు కానీ విరోధులు కారు. మరి ఆ బ్రాహ్మణుల్ని తాను రప్పించాడు వైరం కలిగేయటానికి. తన యొక్క సంకల్పానుసారంగా మహానుభావులైనటువంటి విశ్వామిత్రుడు, అసితుడు, కన్వుడు, దుర్వాసుడు, భృగువు, అంగిరసుడు, కశ్యపుడు, వామదేవుడు, అత్రి, వశిష్ఠుడు, నారదుడు మొదలైనటువంటి మునులందరూ కూడాను వీళ్ళకి ఎదురుపడ్డారు. ద్వారకకి సమీపంలో పిండారకం అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. పిండారకం అంటారు. అది తీర్థక్షేత్రం. ఆ పిండారకం అనేటువంటి తీర్థక్షేత్రానికి ఆ మహానుభావులైన ఋషులందరూ వచ్చారు. ఆ వచ్చి వాళ్ళందరూ అక్కడ కొంత నివసిస్తున్నారు, అక్కడ ఉంటున్నారు. ఉంటున్న సమయంలో ఒక రోజున కుమారావస్థలో ఉన్నటువంటి యాదవ బాలురందరూ కూడా కలిసి ఆటలాడుకుంటున్నారు ఆ పిండారకంలో. అప్పుడు జాంబవతి పుత్రుడైనటువంటి సాంబుడు అనేటువంటి వాడు ఉన్నాడే, అతన్ని పిల్లలందరూ ఏం చేశారు, ఈ మహానుభావులైనటువంటి ఋషుల్ని చూశారు. వాళ్ళ బుద్ధి అక్కడ భ్రష్టమైంది. కొద్దిగా మంచివాళ్లే, కాకపోతే కృష్ణుడి యొక్క సంకల్పానుసారం వైరం పుట్టాలి కదా, వాళ్లకుండి మనస్సులో ఒక దుర్బుద్ధి పుట్టింది. ఆ మహానుభావుల్ని చూసి వెంటనే అనుకున్నారు, సాంబుడికి అద్భుతంగా ఒక స్త్రీ వేషం వేశారు. ఓ అందమైనటువంటి స్త్రీలాగా అలంకరించి ఆవిడ నిండు గర్భవతిగా ఉన్నట్లుగా బట్టలతో చుట్టేశారు. లోపల బట్టలు పెట్టేసి నిండు గర్భవతిగా చేశారు. చేసి వీళ్ళు ఆ మునుల దగ్గరికి పిల్లని తీసుకెళ్లారు. వినయంగా నమస్కారం చేశారు వాళ్ళకి. చేసి మీరు ఏమంటారు, క్రాంతదర్శి అంటారు. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ దర్శనం చేయగలవాళ్ళు క్రాంతదర్శిని. అమోఘమైనటువంటి దర్శనం కలిగినటువంటి వాళ్ళు కదా మీరు. ఈ నల్లని నేత్రాలు కలిగినటువంటి ఈ సుందరి ఉన్నదే, ఈవిడ గర్భవతి అయి ఉన్నదయ్యా. ఈమె మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటోంది, కానీ సిగ్గుపడుతోంది పాపం, సిగ్గు చేత అడగలేకపోతోంది. మేమే ఈవిడ తరఫున అడుగుతున్నాం. ఈవిడ పుత్రుణ్ణి కనాలి అని అనుకుంటోంది, పుత్ర సంతానం కావాలి అనుకుంటోంది. కానీ మరి ప్రసవించేటువంటి కాలం కూడా సమీపించేసింది. అందుకని ఈవిడ పుత్రుణ్ణి కంటుందా పుత్రికని కంటుందా, ఎవరిని కంటుంది అని అడిగారు వీళ్ళు. దయతో చెప్పండి స్వామి అన్నారు. వీళ్ళు ఋషులు కదా, సర్వదర్శులు. వాళ్ళు చూశారు, ఓహో వీళ్ళు మనల్ని పరిహసిస్తున్నారు, నవ్వులాటగా మన దగ్గరకు వచ్చి ఇక్కడ ప్రవర్తిస్తున్నారని. అలాంటి మహానుభావులైనటువంటి వాళ్ళతో ఏకచక్కాలు పెట్టుకుంటే మామూలుగా ఊరుకుంటారా? మహాకోపం వచ్చింది ఆ మునులకి. వెంటనే మూర్ఖురాలా వాళ్ళందరినీ కూడా తిట్టారు. ఇదిగో ఈ రమణి మీ వంశాన్ని నాశనం చేసేటువంటి ముసలాన్ని ప్రసవిస్తుంది పొండి అన్నారు. ఇప్పుడు పురుషుడు కాదు, స్త్రీ కాదు,
ముసలం పుడుతుంది ఈవిడ గర్భంలో, అది మొత్తం వంశాన్నంతటి నాశనం చేస్తుంది పొమ్మన్నాడు. అదిరిపోయారు వీళ్ళందరూ. అయ్యో ఏదో మేము ఆట ఆడుకుంటూ వచ్చాం, చివరికి ఇలా అన్నారు ఏమిటని చాలా భయపడిపోయారు. ఆ మునుల యొక్క మాటలకి వణికిపోయి భయపడిపోయి పరిగెట్టుకుంటూ ఇది ఇది నిజమా కాదా అని ఆ సాంబుడికి కట్టినటువంటి ఆ గర్భానికి కట్టిన బట్టలన్నీ విప్పదీశారు. తీస్తే నిజంగా దాంట్లో ముసలం వచ్చింది. ఆశ్చర్యపోయారు. ఆ ముసలాన్ని చూసి చాలా భయపడిపోయారు. లోహమయమైనటువంటిది ఆ ముసలం. ఆ ముసలాన్ని పట్టుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళందరూ. దురదృష్టవంతులైనటువంటి మనం ఎలాంటి పని చేసాం, వంశ నాశనానికి కారణమైపోయాం అని ఈ లోకంలో ఈ యాదవులందరూ మననేమంటారో, ఇప్పుడు వంశనాశనానికి అయ్యామంటే మనని అందరూ కూడా చితక్కొట్టి పారేస్తారు కదా, ఏం చేయాలని చెప్పి పరిగెట్టుకుంటూ ఆ ముసలాన్ని తీసుకొని ఇళ్ళకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వాళ్ళ ముఖాలన్నీ వాడిపోయాయి. హీనాలైనటువంటి ఆ ముఖాలతోటి ఆ ముసలాన్ని పట్టుకొని నెమ్మదిగా రాజుగారి యొక్క దర్బార్కి వెళ్ళారు. ఆ ఉగ్రసేనుడు కూర్చున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి చరిత్ర అంతా చెప్పారు. ఆ మునుల యొక్క శాపాన్ని గురించి చెప్పారు. మొత్తం అంతా విన్నటువంటి ఆ రాజు అన్నాడు, చాలా కోపంతో బాధతోటి అనుకుని వెంటనే అతను కృష్ణుణ్ణి కూడా అడగకుండా, ఉగ్రసేనుడు ఇక్కడ చూడండి తమాషా, అన్నీ ఎలా జరగాలో అలా జరిగిపోతాయి. కృష్ణుడి యొక్క సలహా కూడా తీసుకోకుండా ఆ ముసలం ఒకటి ప్రసవించబడింది అని తెలుసుకొని ఆ ముసలాన్ని వెంటనే ఏం చేశాడు, మీరంతా తీసుకెళ్ళిపోండి, పొడి చేసేయండి, దీన్ని అంతటిని పొడి చేసేయండి, పొడి చేసేసి సముద్రంలో కలిపేసేయండి అన్నాడు. అప్పుడు ఏం చేస్తుంది అది ముసలం? మనం ఏం చేయలేదు కదా. అయితే ఈ విప్రులు శాపం పెట్టినట్టుంది. వీళ్ళల్లో వీళ్ళు కలహం చేసి వీళ్ళల్లో యాదవులందరూ ఒకరినొకరు కొట్టుకుని చచ్చిపోతారన్నాడు. సరే, ఈ ముసలం అనేటువంటిది ఉంటే మనకి కలహం, కానీ ఇది పొడైపోతే ఏమీ లేదు కదా అనుకొని తీసుకెళ్ళి చేయమంటే పాపం దాన్ని అంతటినీ రాసి రాసి రుద్ది 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 పొడి చేసి పారేశారు. చేసి పొడినంతటిని సముద్రంలో కలిపారు. దాంట్లో చిన్నది ఒక చివర అరగదిగ దిగ దిగ మిగిలినట్టుంటుంది కదా ఆ ముక్కని తీసుకున్నారు, దాన్ని కూడా సముద్రంలోకి వేశారు. ఇదేమో పొడింతో సముద్రంలో కలిపేశారు, ఈ ముక్కని మాత్రం సముద్రంలోకి విసిరేశారు. ఎప్పుడైతే అది విసిరేయబడిందో ఆ లోహపు ముక్కని ఒక చేప వచ్చి టపక్కన ముంగేసింది. సరే, ఈ పొడి అంతా కూడాను మళ్ళీ అలల చేత అలా కొట్టుకొని ఒడ్డుకు వచ్చింది. ఈ ఒడ్డుకు వచ్చినటువంటి పొడి అంతా కూడా తుంగగడ్డిగా మొలిచిందిట. తుంగగడ్డిగా మొలిచింది. మహాబలమైనటువంటి గడ్డి అంటే మామూలుగా సామాన్యంగా ఇట్లా అంటే విరిగిపోయేటువంటి, కానీ ఇది చాలా బలమైనటువంటిదిగా పుట్టిందిట. సరే, ఇంతకీ ఈ ఉన్నటువంటి ఆ ముక్క చేప మింగింది కదా, ఈ చేపను పట్టేటువంటి జాలర్లు వచ్చి వలలు వేసి పడుతూ ఉంటే చేపలను వచ్చాయి. దాంతోపాటు ఈ చేప కూడా వచ్చింది. అలా తీసుకొని వెళుతూ ఉన్నటువంటి వీళ్ళకి ఆ చేపని కోసిన తర్వాత దాంట్లో ఈ ముక్క బయటపడింది. ఈ ముక్క బయటపడి పక్కన పడేస్తే అది జర అని పిలువబడేటువంటి ఒక వ్యాధుడు, పక్షులు కొట్టుకునేటువంటి వాడు ఉంటాడే, దాని బాణానికి ఇది చాలా బాగా పనికొస్తుంది. బాణం పైన ఉండేటువంటి దాన్ని ఇది అంటారు కదా, ఆ కొసకి బాగా పనికొస్తుంది అనుకొని అది తీసుకుని వెళ్ళాడు. ఆ బాణపు ములుకుగా చేసుకున్నాడు దాన్ని. సరే, అప్పుడు సమస్త వృత్తాంతము కృష్ణుడికి తెలుసు. ఆయనే కదా ఇదంతా కల్పింపజేసింది. మొత్తం తెలిసినా కూడా వీళ్ళందరూ కంగారు పడుతూ ఉంటే ఏమీ తెలియనట్లుగా అలా చూస్తున్నాడు. వాళ్ళు వచ్చి ఇలా 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 అని చెప్తూ ఉంటే అలాగా అలాగా అంటున్నాడు. పాపం ఆయన బ్రాహ్మణ శాపం కదా, మనం ఏం చేయలేం కదా అంటున్నాడు పాపం ఆయన. వాళ్ళందరూ చెప్తూ ఉంటే ముసలం పుట్టింది, దానంతా నీళ్లలో కలిపేశాం, ఇలా ఇలా జరిగింది అని చెప్తే తప్పదు ఆయన, మరి బ్రాహ్మణ శాపం మనం ఏం చేయలేం కదా, మనం దాని నుంచి బయటపడదగినటువంటిది కాదు అది అని వాళ్ళందరినీ ఊరుకోబెట్టాట కృష్ణుడు. సరే, ఈ విధంగా ఇంత మటుకు జరిగింది. ఇక తర్వాత జరగబోయేటువంటిది రేపు చూద్దాం. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ.
గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోదారమణ హరి గోపాల జయ జయ గోవింద 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 జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ జై గోవింద జై జై గోవింద జై 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 గోవింద జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.